సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం 19వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. ఆ శ్లోకాన్ని మరొక్కసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. దేహాత్మభావే జ్ఞజడౌ సమానౌ ఏకస్య దేహే హృది దీప్త ఆత్మా ఆక్రమ్య దేహం చ జగచ్చ పూర్ణః పరస్య మేయం తనుమాత్రమాత్మా. దేహాత్మభావే దేహానుభవమునందు జ్ఞ అంటే జ్ఞాని, జడ అంటే అజ్ఞాని, సమానౌ సమానమే. ఏకస్య దేహే హృది జీవుని యొక్క దేహమునందు హృదయములో దీప్త ఆత్మ ఆత్మ ప్రకాశమానమవుతోంది. పూర్ణ పరిపూర్ణంగా, దేహంచ జగచ్చ ఆక్రమ్య దేహాన్ని జగత్తుని నిండి ఉండగా, పరస్య అజ్ఞానికి ఆత్మ ఆత్మ తను మాత్రం శరీరం మాత్రమే, మేయం శరీరం మాత్రంగానే ఉంటుంది. దేహానుభవంలో జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ సమానమే. జీవునికి దేహమునందు హృదయములో ఆత్మ స్వయం ప్రకాశంగా ఉంటుంది, పరిపూర్ణంగా దేహాన్ని జగత్తుని నిండి ఉంటుంది. కానీ అజ్ఞానికి ఆత్మ శరీరంగా మాత్రమే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంగా మనం చెప్పుకున్నాం. రమణ మహర్షి ఈ దేహాత్మభావం అంటే దేహానుభవం జ్ఞానికి అజ్ఞానికి ఈ ఇద్దరి విషయంలో ఎలా ఉంటుంది అనే విషయమై ఈ శ్లోకాన్ని ఉటంకించారు. అంటే ఈ అనుభవం అంటే నేను ఇదిగో ఈ దేహానికి పరిమితంగా ఉన్నాను, ఈ కాలానికి పరిమితంగా ఉన్నాను, ఈ ప్రదేశానికి పరిమితంగా ఉన్నాను, ఇగో ఈ దేహానికి సంబంధించినటువంటి అనుభవాలన్నీ నాకు ఏర్పడుతున్నాయి. అంటే ఏదైనా ఒక నొప్పి వచ్చినా, ఒక రకమైనటువంటి సంతోషం వచ్చినా, ఈ అనుభవాలు అజ్ఞానికి ఎలా ఉంటాయో జ్ఞానికి కూడా అలాగే ఉంటాయి. ఇది మనం చాలా విస్తారంగా డిస్కస్ చేసుకున్నాం క్రితం క్లాస్లో. దాన్ని కొంచెం మళ్ళీ పరిశీలించి ముందుకు పోదాం. అంటే మనకి దేహపరమైనటువంటి అనుభవాల్లో అజ్ఞానికి జ్ఞానికి ఎటువంటి భేదము లేదు. అజ్ఞానికి పరిమితత్వం ఉంటుంది, జ్ఞానికి పరిమితత్వం ఉంటుంది. రెండు అవస్థలో పరిమితత్వం ఉంటుంది, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఈ రెండు అవస్థల్లోనూ జ్ఞాని పరిమితత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు, అజ్ఞాని పరిమితత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది తప్పదు. అజ్ఞానికి ఆ సుషుప్తి అవస్థలో ఆ పరిమితత్వం ఉండదు, అలాగే జ్ఞానికి కూడా సుషుప్త అవస్థలో పరిమితత్వం ఉండదు. అంటే పరిమితత్వం ఉండదు అంటే పరిమితత్వం యొక్క అభావం, అంటే పరిమితత్వం ఉంది అనేటటువంటి ఆ ఉనికి తెలియట్లేదు. పరిమితత్వం యొక్క అభావమే పరిమితత్వము తెలియట్లేదు అనే విషయం. ఆ ఇద్దరికి ఆ మూడో రకమైనటువంటి అంటే దీనికి భిన్నమైనటువంటి ఆ ఆత్మానుభవం అయితే కలగట్లేదు సుషుప్తిలో. అమితం ఆ అనంతత్వాన్ని అజ్ఞాని అనుభవించట్లేదు, అజ్ఞాని అనుభవించట్లేదు. ఆ సుషుప్తిలో నేను పరిమితుణ్ణి అనేటటువంటి విషయం తెలియకుండా ఉంది, అభావంగా ఉంది. ఆ పరిమితత్వ అభావం ఏర్పడుతోంది. అంతేగాని అది మరొక భిన్నమైనటువంటి అనుభూతి అక్కడేమీ కలగట్లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కానీ అనంతత్వ అనుభూతి కానీ జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ సుషుప్తిలో కలగట్లేదు. సుషుప్తి అనుభవం ఇద్దరికీ సమానమే. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థలు, మూడు అవస్థలు జ్ఞానికి అజ్ఞానికి సమానంగానే ఉంటాయి. అనంతత్వము అనుభవంలోకి రావడం అనేది అది తార్కికంగా సమంజసమైనటువంటి విషయం కాదు, అది తార్కికంగా సరైనటువంటి విషయం కాదు. అనుభవము అని ఎప్పుడైతే మనం ఆ పదం వాడామో అది త్రిపుటికి సంబంధించినది. ఆ త్రిపుటికి ఎప్పుడైతే మనం
సంబంధించినటువంటి పదం ఈ అనుభవం అని చెప్పామో అది ఆ అనుభవించేవాడు అనుభవించబడేది అనేటటువంటి ఆ డిఫరెన్స్ ఉంది, ఆ భేదం ఉంది. అనుభవించేవాడు అనుభవింపబడేది, ప్రమాత ప్రమేయం అనే భేదం ఉంది. భేదం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి భేదంతో ఆ అనంతత్వాన్ని మనం అనుభవించడం అనేది తార్కికంగా అది వీలయ్యేది కాదు. త్రిపుటి ఎక్కడుందో పరిమితత్వం అక్కడ ఉంటుంది, అనంతత్వం త్రిపుటిలో ఉండదు. కాబట్టి ఈ అనంతత్వాన్ని నేను అనుభవించాను సుషుప్తిలో అనేది అది తార్కికంగా సరిపోయేటటువంటి విషయం కాదు. అంటే అక్కడ మనం అనుభవించేటటువంటి విషయం ఈ పరిమితత్వం యొక్క అభావం. ఒకవేళ మీరు వాదించినట్టయితే లేదు అది అనంతత్వాన్ని అనుభవిస్తున్నానని వాదించినా కూడా అది ఇద్దరికీ సమానము. అది జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ అటువంటి అనుభవం ఏర్పడుతుంది. ఇద్దరికీ సుషుప్తి అనుభవం ఒకే మాదిరిగా ఉంటుంది. కాబట్టి జ్ఞ జడౌ సమానౌ అంటే జ్ఞాని అజ్ఞాని ఇద్దరు సమానమైనటువంటి దేహానుభూతిని పొందుతున్నారు. ఈ దేహ అనుభవంలో వీరిద్దరి మధ్యలో ఎటువంటి భేదము లేదు. ఈ రకమైనటువంటి ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుందంటే ఏకస్య అంటే ఏకమైనటువంటి సారమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మ జ్ఞానికి ఆత్మా వర్తతే, అది ఆత్మగా ఉందిట. ఎక్కడ? దేహే హృది దీప్త, దేహంలో ఆ హృద్గుహలో అది ప్రకాశమానంగా ఉంది. అంటే ఆ దేహంలో మొట్టమొదటిగా ఆ హృదయంలో అది ప్రకాశిస్తుంది. అక్కడి నుంచి నఖశిఖ పర్యంతం చిదాభాసిగా వ్యాప్తి చెందుతుంది. ఈ విధంగా ఆ జ్ఞానికి ఆ చైతన్యము లేదా ఆత్మ, ఆ ఏకమైనటువంటి ఆత్మ అదే సత్యము. ఆక్రమ్యచ వర్తతే, అదిలాగా జగచ్చ దేహంచ, దేహం వరకే పరిమితం కాకుండా జగత్తు తర్వాత ఈ దేహము, ఆత్మ దేహం వరకే పరిమితం కాలేదు జ్ఞానికి. ఆక్రమ్యచ వర్తతే, ఆక్రమించి ఉంది. ఎలాగా? దేహంచ జగచ్చ, దేహాన్ని జగత్తుని పూర్తిగా నింపి అది ఉంది అంటున్నాడు. దేహాన్ని జగత్తుని నింపి ఉంది అంటున్నారు రమణులు. అంటే అంతటా నిండి ఉన్నది ఆత్మ. ఆ సమంతాత్ కాశతే సర్వం ఆప్నోతి ఇది ఆత్మ అని చెప్పుకున్నాం. కాబట్టి జ్ఞానికి అంతటా పూర్ణమై ఉంది ఆత్మ. మరి అజ్ఞాన విషయంలో ఏమిటి? అజ్ఞాన విషయంలో అది తను మాత్రమేయం, అది కేవలం ఈ తను వరకే, అంటే ఈ శరీరం వరకే అది పరిమితము, అంతకు మించి అది పరిమితం కాదు. ఇప్పుడు ఇది మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా తెలియదు. ఎక్స్పీరియన్స్ దీనికి భిన్నంగా ఉంది. ఎక్స్పీరియన్స్లో మనం పరిమితత్వాన్ని అనుభవిస్తున్నాం. కానీ జ్ఞానము ఏం చెప్తోంది? మీరు పరిమితులు కాదు, మీరు కేవలం ఈ దేహం వరకు పరిమితులు కాదు, ఆత్మగా అంతటా ఉన్నారు అని చెప్తోంది. అది పారమార్థిక సత్యంలో ఆత్మగా అంతటా ఉన్నారు. అయితే చిదాభాసగా దేహం వరకే పరిమితం. చిదాభాసగా ఈ భేదం ఉంది. చిదాభాసగా నా శరీరంలో ఉండేటటువంటి చిదాభాస వేరు, మీ శరీరంలో ఉండేటటువంటి చిదాభాస వేరు. కాబట్టి శరీరపరమైనటువంటి అనుభవాలు భిన్నంగా ఉంటాయి. నా శరీరం ఇచ్చేటటువంటి బాధ, కష్టము, సుఖము అంతా నాకే పరిమితము. అట్లాగే మీ శరీరానికి వచ్చేటటువంటి బాధ, సుఖము, ఆనందము అవి మీ శరీరానికి పరిమితము. ఎందుకంటే ఇది చిదాభాసకి సంబంధించినది. ఈ అనుభవం వేరుగా ఉంది. కానీ ఆత్మ విషయంలో మీరు నేను ఒకటే, ఇది సత్యము. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అంటే కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి అనుభవం మన జ్ఞానాన్ని తోసివేయలేదు. అనుభవం భిన్నంగా ఉన్నప్పటికీ జ్ఞానం అది ఎప్పటికీ అది సత్యమే. ఎలాగా? మనకి ఈ భూమి
తిరుగుతున్నట్టుగా శాస్త్రం చెప్తుంది. కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ఇది తిరుగుతోంది. అయితే మనకి ఏమాత్రం ఈ భూమి కదులుతున్నట్టుగా అనుభవంలోకి రాదు. కానీ నిజమేమిటి? నిజం భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, మళ్ళీ భూమి చుట్టూ తిరుగుతోంది. అనుభవంలో అది అణుమాత్రం కూడా కదలటం లేదు అనేటటువంటి అనుభవం మనకి ఏర్పడుతోంది. అందుకే మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణం చేయగలుగుతున్నాం, రకరకాల వ్యవహారాలు ఇక్కడ చేయగలుగుతున్నాం. అదే భూమి కదిలినట్టయితే మనం ఏ పని చేయలేం. అనుభవంలో కానీ మనకి ఆ కదలిక తెలిసినట్టయితే మనం ఏ పని చేయలేం. అందుకని మన అనుభవం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం సత్యము. ఈ సత్యమైనటువంటి జ్ఞానాన్ని అనుభవం తోసివేయలేదు. ఎలాగా? 2+2 అది 4 అనేది ఎప్పటికీ సత్యమే. అది ఏ దశలోనైనా కూడా అది సత్యమే. ఏ లోకంలోనైనా, ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా అదే సత్యం మనకి పనికొస్తుంది. తను మాత్రం అయితే ఈ పరస్య అంటే అజ్ఞానికి మాత్రం ఇదిగో ఇది తను మాత్రం అంటే అది కేవలం ఈ శరీరం వరకే పరిమితము. ఈ తను మాత్రం అంటే జ్ఞాని భిన్నస్య. పరస్య అంటే జ్ఞాని భిన్నస్య. జ్ఞానికి భిన్నంగా ఉండేటటువంటి అజ్ఞానినః తను మాత్రం. ఆ అజ్ఞానికి కేవలం తను వరకే, అంటే ఈ శరీరం వరకే ఆత్మ పరిమితమై ఉంది. నేనే శరీరాన్ని అనుకుని ఆ శరీరంతో మమేకమవుతున్నాడు కాబట్టి ఆ శరీరం ఇచ్చేటటువంటి వ్యవహారం అంతా తనదే, అది నిజము. ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అంతా సత్యము, ఇది మిథ్య కాదు అని అనుకుంటున్నాడు. అదే జ్ఞానికి ఇక్కడ అనుభవం ఉంటుంది, ఇద్దరికీ అనుభవం ఏర్పడుతోంది. కానీ జ్ఞానికి ఇది మిథ్య అనేటటువంటి ఆ నిష్ఠలో ఉన్నాడు. అజ్ఞాని లేదు ఇది సత్యము అని, ముమ్మాటికి సత్యము, ఇది వ్యవహారం అంతా కూడా సత్యము అనేటటువంటి ఈ నిష్ఠలో ఉన్నాడు అజ్ఞాని. ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి ఆలోచనలో భేదము. జ్ఞానికి అజ్ఞానికి ఇక్కడ జరిగేటటువంటి అనుభవం ఒకటే. జ్ఞజడవు సమానవ్ అని చెప్పారు. దేహాత్మ భావే జ్ఞజడవు సమానవ్. అయితే డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? వాళ్ళ యొక్క భావనలో, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో తేడాగా ఉంది. ఆలోచన విధానంలో భేదం ఉంది. ఆలోచన విధానం ఎలా ఉంది? జ్ఞాని ఇదంతా మిథ్య, ఇక్కడ అనుభవం జరుగుతున్నా కూడా మిథ్య. ఎలాగైతే సూర్యోదయము సూర్యాస్తమయము లేదని అనుకుంటున్నామో, అవి నిజంగా మనకి కనిపిస్తున్నా కూడా అదే మాదిరిగా ఇక్కడ జరుగుతున్న సమస్త వ్యవహారము కూడా మిథ్య అని తోసిపుచ్చుతాడు జ్ఞాని. కానీ అజ్ఞాని అదే సత్యము అని దాంట్లో కూరుకుపోతాడు, దాంట్లో పూర్తిగా మమేకం చెందిపోతాడు. అందుకని అతనికి ఈ సంసారమే ఏర్పడుతోంది. అందుకని అతను ఈ రకమైనటువంటి ఈ అనంతత్వం తర్వాత ఈ ఆత్మ యొక్క అనుభవం ఎప్పుడు వస్తుందో అని ఆ వెంపర్లాడుతూ ఉంటాడు. ఆత్మ తనే, అది వేరే ఒక వస్తువుగా అనుభవంలోకి రాదు అని శాస్త్రం చెప్తున్నా కూడా వేరే అనుభవంలాగా అది ఏర్పడుతుంది అనేటటువంటి ఆ భ్రాంతితోటి, ఒక స్థూల వస్తువుగా చూడాలనేటటువంటి భ్రాంతితోటి, ఇంకా నాకు ఆత్మ దర్శనం అవ్వలేదు అనేటటువంటి ఆ భ్రాంతితోటి వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఇంకా 20వ శ్లోకం చూద్దాం. ఇది కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. అజ్ఞస్య విజ్ఞస్య విశ్వమస్తి పూర్వస్య దృశ్యం జగదేవ సత్యం పరస్య దృశ్యాశ్రయభూతమేకం సత్యం ప్రపూర్ణం ప్రవిభాత్య రూపం. అజ్ఞస్య అజ్ఞానికి, విజ్ఞస్య చ జ్ఞానికి, విశ్వం ఈ విశ్వము అస్తి ఉంది, పూర్వస్య అంటే మొదటి వానికి, దృశ్యము జగత్ అంటే జగత్తు ఈ విశ్వము, ఏవా ఒకటే, ఇద్దరికీ ఒకటే జగత్తు ఉంటుంది. ఒకడికి ఒక జగత్తు, ఇంకొకటికి ఒక జగత్తు అట్లా ఉండదు. సత్యం పరస్య ఆ రెండో వాడికి అంటే అజ్ఞానికి, పరస్య రెండో దానికి, ఏకం ఒకటే
దృశ్య ఆశ్రయభూతం, పరస్య అంటే రెండో వానికి అంటే జ్ఞానికి దృశ్య ఆశ్రయభూతం, దృశ్యమానమైన దానికి ఆశ్రయభూతం అంటే ఆధారభూతము, అధిష్టానము, ప్రపూర్ణం పరిపూర్ణమైనది, అరూపం అది ఎటువంటి రూపము లేకుండా ఉంది, రూపరహితమైనది, సత్యం అది సత్యమైనది, ప్రవిభాతి ప్రకాశించుచున్నది. అజ్ఞానికి జ్ఞానికి విశ్వం ఒకటే, విశ్వం ఉంటుంది, విశ్వం మాయమైపోదు. మొదటి వానికి అంటే అజ్ఞానికి ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు మాత్రమే సత్యం, ఈ కనిపించేటటువంటి జగత్తు సత్యము, ముమ్మాటికి సత్యమే. రెండో వానికి అంటే జ్ఞానికి దృశ్యమానమైనటువంటి జగత్తుకు ఆధారభూతమైనటువంటి ఆ ఆత్మ పరిపూర్ణము రూపరహితము అయిన సత్యము అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇందులో ఈ ద్వంద్వం అది సత్యం ఎవరికి? అజ్ఞానికి. జ్ఞానికి ఇక్కడ ఉండేటటువంటి ద్వంద్వాలన్నీ కూడా మిథ్య. వేదాంతం ఈ ద్వంద్వాన్ని మిథ్యగా తోసిపుచ్చుతుంది. అది తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము అంటుంది. వ్యవహార సత్యము పారమార్థిక సత్యం కాదు. కాబట్టి ఇది ఉన్నా లేనట్టే అంటుంది. అది లేదు అని చెప్పదు. ఈ వ్యవహార సత్యం ఉంది, కానీ ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఒక కాలంలో వస్తుంది, ఒక కాలంలో వెళ్ళిపోతుంది. సత్య వస్తువు అంటే 3 కాలాల్లోనూ ఉండాలి. మనం మిథ్య అంటే మనం లేదు అని చెప్పట్లేదు. మిథ్య అంటే ఉంది, ఈ అనుభవం జరుగుతోంది. కానీ ఇది ఎటువంటి అనుభవం? తక్కువ స్థాయికి చెందినటువంటి అనుభవము. తక్కువ స్థాయికి చెందినటువంటి అనుభవం అంటే ఒక టైంలో వస్తోంది, ఒక టైంలో వెళ్ళిపోతోంది. ఇది పూర్తిగా ఆత్మ మీద ఆధారపడినటువంటి ఆ వ్యవహారము, తనంతట తానుగా ఉనికి లేనటువంటి వ్యవహారం. కాబట్టి ఇది మిథ్యా వస్తువు. ఈ రెండో వస్తువు ఉంది అంటేనే మనకి ఆ భయం ఏర్పడుతుంది. వేదాంతం ఏం చెప్తుంది? నువ్వు తప్పితే పారమార్థిక సత్యంగా ఆత్మగా నువ్వు తప్పితే మరొకటి లేదు, సత్య వస్తువుగా మరొకటి లేదు అని చాలా స్పష్టంగా చెప్తోంది. కానీ మనం ఈ మిథ్యా జగత్తే సత్యం అనుకోవడం వల్ల మనకి అభద్రతాభావం, ఇక్కడ ఉండేటటువంటి ఈ పరిమితత్వం, ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ పరిమితత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అదే మనకి అశాశ్వతత్వానికి, అభద్రతకి కారణమవుతూ ఉంటుంది. ఈ అభద్రతే సంసారాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈశావాస్యోపనిషత్తులో తతోన విజుగుప్సతే అని వస్తుంది. జుగుప్స విజుగుప్స అంటే ఈ అభద్రతాభావం, నాకు సరైనటువంటి భద్రత లేదు, కాబట్టి నేను ఇదిగో ఇక్కడ ఎల్ఐసి కవర్ తీసుకోవాలి, లేదా మరొక రకమైనటువంటి ఏదో ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఈ సంసారం నుంచి తప్పించుకున్నట్టయితే మనకి అభద్రత పోతుంది, ఈ అశాశ్వతత్వం పోతుంది. అందుకని ఈ పరిమితత్వం, అశాశ్వతత్వం పోతుంది, ఈ పరిమితత్వం పోతుంది. అంటే ఈ ప్రమాత ప్రమేయము అనేటటువంటి ఈ విభజన పోతుంది. విభజన పోవాలి అంటే ఏం చేయాలి? ఆ ప్రమాత ప్రమేయంలో ప్రమేయాన్ని మిథ్యగా తోసిపుచ్చాలి. ప్రమాతం తోసిపుచ్చకూడదు. ప్రమాతం తోసిపుచ్చితే మీరే ఉండరు. ప్రమాతం ఉంటుంది, కానీ ప్రమేయం ఉండదు. ఇది చూసే నేనే ఆ ఆత్మని అంటున్నాం కదా. ఆ ప్రమాత ప్రమేయం, ఆ ప్రమాతత్వం ఉండదు. ప్రమేయం ఉంటే ప్రమాతత్వం ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుందన్నమాట, ఆబ్జెక్ట్ ఉండదు. అందుకని ఈ ప్రమేయ వస్తువులన్నీ అంటే చూడబడే వస్తువులన్నీ కూడా మిథ్య. అనుభవంలోకి వచ్చే సమస్తము కూడా మిథ్య అని ఆ మిథ్య వస్తువుగా ఎప్పుడైతే మనం తోసిపుచ్చామో ఆ జగత్ యొక్క నిషేధం జరిగింది. జగత్ ఎప్పుడైతే మిథ్యగా తోసిపుచ్చామో
మనకి ఆ జగత్తు నుంచి వచ్చేటటువంటి ఈ సంసారము లేదు. జగత్తు ఏర్పరిచేటటువంటి ఆ సంసారము మనకు ఉండదు. దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు స్వామీజీ. ఒక కుక్క అద్దం ముందు నుంచుని అద్దంలో మరొక కుక్క ఉంది అని చెప్పి దానికి విపరీతమైనటువంటి రోషం వచ్చేసింది. రోషం వచ్చి ఆ కుక్క మీద అరవడం మొదలెట్టింది. అద్దంలో కనిపించే కుక్క మీద అరవడం మొదలెట్టింది. అద్దంలో కనిపించినటువంటి కుక్క ఎవరు? దీని ప్రతిబింబమే. అది ఊరుకుంటుందా? ఇది అరిస్తే ఆ ప్రతిబింబం కూడా అరుస్తుంది. ఇంకా ఇది గొంతు పెంచి విపరీతంగా అరుస్తుంది. ప్రతిబింబం కూడా విపరీతంగా అరుస్తుంది. ఈ కుక్కలు చాలా టెరిటోరియల్గా ఉంటాయి. అంటే దానికి ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలో అది తన వ్యవహారము, ఇక్కడికి ఎవరు రాకూడదు అనేటటువంటి భావంలో ఉంటుంది. ఆ భావంలో వేరే ఎవరైనా వచ్చినట్టయితే అది సహించదు. వాళ్ళ మీద పడ్డమో లేకపోతే ఇలా అరవడమో ఏదో చేస్తుంది. ఈ విధంగా ఈ కుక్క తన ప్రతిబింబాన్ని చూసి అది మరో కుక్క అనుకుని తన స్వభావమైనటువంటి ఆ టెరిటోరియల్ బిహేవియర్ అంటారు, ఆ స్వభావాన్ని ప్రకటిస్తోంది, గట్టిగా అరుస్తోంది. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ బింబ శునకం, ఆ ఒరిజినల్ డాగ్, అది సత్యం. ఆ ప్రతిబింబ శునకం ఏదైతే ఉందో, అద్దంలో ఉండేటటువంటి ప్రతిబింబ శునకం, అది మిథ్య, అది నిజం కాదు. అయితే ఈ అనుభవం అది సత్యమా మిథ్య అంటే అనుభవం సత్యమే, 100% సత్యమే. అక్కడ ఎదురుగుండా ప్రతిబింబం కనిపిస్తోంది. ఇది అరిస్తే అది కూడా అరుస్తోంది. ఇది ఎంత తీవ్రంగా అరుస్తుందో అది కూడా అంత తీవ్రంగా అరుస్తోంది. ఎంత తీవ్రంగా చూస్తుందో అది కూడా అంత తీవ్రంగా చూస్తుంది. కాబట్టి అనుభవం 100% సత్యము. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ అద్దంలో ఉండేటటువంటి ఆ కుక్కను తరివేద్దామంటే తరవలేం. ఈ కుక్క అద్దం ముందు ఉన్నంత వరకు ఆ ప్రతిబింబ కుక్క తప్పనిసరిగా ఉంటుంది. అది అరుస్తూ ఉంటుంది, ఇది అరుస్తుంది, అది అరుస్తూ ఉంటుంది. ఇదే కదా మనకి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అని శంకర భగవత్పాదులు ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. ఈ విశ్వమంతా ఆ దర్పణంలో కనిపించేటటువంటి దృశ్యం లాంటిది అంటూ చెప్పారు. ఇప్పుడు ఈ కుక్కకి జ్ఞానోదయం కలిగించారు. ఇది జ్ఞాని కుక్క అయింది అనుకోండి. జ్ఞాని కుక్క అయితే ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఆ ఎదురుగుండా ఉండేటటువంటి ఆ ప్రతిబింబ కుక్క ఏదైతే ఉందో, ఆ ప్రతిబింబ కుక్క అది నిజము కాదు అని తెలుసుకుని దాని మీద ఇది స్పందించదు. అది కేవలం భ్రాంతి మాత్రమే అని వదిలేస్తుంది. ఈ విధంగా ఈ జగత్తు కూడా, ఈ జగత్తు ఇక్కడ ఉండేటటువంటి సమస్తము కూడా నా యొక్క ప్రతిబింబమే. ఆత్మనైన నేను ఇదిగో ఇన్నిగా కనిపిస్తున్నాను. అనుభవం తప్పదు. ఎలాగైతే అక్కడ ఆ ప్రతిబింబ మనకి శునకం కనిపించిందో అదే మాదిరిగా ఇక్కడ అనుభవం అనేది మనకి జరుగుతూనే, ఆ ద్వైతం కనిపిస్తూనే ఉంది. కానీ నాకు భిన్నంగా కనిపించేటటువంటి ఈ సమస్తము ఇదంతా కూడా మిథ్య. అంటే నేను అన్నప్పుడు నా దేహము, మనస్సు ఇవి అన్నీ కూడా మిథ్యే. నేను అంటే ఆత్మను, ఆత్మకు భిన్నంగా ఉండేటటువంటి ఈ సమస్తము కూడా మిథ్య. నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, తర్వాత నా ఎదురుగుండా కనిపించే సమస్తము, ఈ వ్యక్తులు, ఇక్కడ ఉండేటటువంటి ప్రదేశము, ఇదంతా కూడా మిథ్య. కానీ అనుభవంలోకి వస్తున్నాయి. అనుభవంలో ఎటువంటి మార్పు ఉండదు. అనుభవాన్ని మార్చేటటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. అది ప్రకృతి సూత్రము. ఇది ఇక్కడ ఒక తప్పుడు భావన వేదాంతంలో, ఆ వేదాంతుల్లో కూడా అది ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మనకి ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఈ ఆత్మ అనుభవం ఎలా ఉంటుంది? నాకు ఇదిగో ఇంకా ఈ ప్రపంచం కనిపించదు. ప్రపంచం అంతా మిథ్య అంటున్నావు కదా, మిథ్యా ప్రపంచం కనిపించదు. ఇది తప్పుడు భావన. ఒకవేళ మీకు కానీ అట్లా ప్రపంచం కనిపించినట్టయితే, ప్రపంచం అంతా కనిపించకుండా వ్యాక వస్తువులాగా ఏకాండిగా మీకంతా ఒకే మాదిరిగా కనిపించినట్టయితే, అప్పుడు మీరు జ్ఞానైనట్ట అంటే జ్ఞానైనట్టు కాదు. మీకు ఏదో
ఒక కంటి రోగం వచ్చింది, క్యాట్రాక్ట్ లాంటి కంటి రోగం ఏదో వచ్చింది అంటున్నారు పరమార్థానందజీ. వెంటనే పోయి కంటి డాక్టర్కి చూపించుకోండి. కాబట్టి ఇక్కడ జ్ఞానిగా నాకు ఒక అనుభవం ఏర్పడాలి, ఆ అనుభూతి కలిగితేనే నేను జ్ఞానిని. నాకు ఇక్కడ ఉండేటటువంటి విభజన ఇంకా కనిపించకూడదు అనేటటువంటి ఈ భావన ఏదైతే ఉందో ఆ భావన తప్పుడు భావన, అది సరైనటువంటి భావన కాదు అని చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు రమణ మహర్షి. ఇది వేదాంతుల్లో కూడా ఇటువంటి అవగాహన చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి ఆ సంప్రదాయం నుంచి రాకపోవడం వల్ల ఇటువంటి భావనలని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు, 10 మందికి పంచుతూ ఉంటారు కూడా. స్వామీజీ చెప్పారు, ఒక జ్ఞాని చాలా ప్రపంచమంతా కూడా ఆయన గొప్ప జ్ఞానిగా కీర్తింపబడ్డాట. కానీ ఆయన నాకు ఇంకా జ్ఞానం పూర్తిగా అనుభవంలోకి రాలేదు. ఎందుకంటే మీరంతా నాకు కనిపిస్తున్నారు, మీరంతా ఇలా భిన్న భిన్నంగా కనిపిస్తున్నారు కాబట్టి నాకు ఇంకా జ్ఞానం పూర్తిగా అనుభవంలోకి రాలేదు, నేను ఇంకా అద్వైతానుభూతిని పొందలేదు అని ఆయన చెప్పుకుంటాట. అంటే ఆయన ఉద్దేశంలో ఇక్కడ ఈ మనుషులెవరూ కనిపించకుండా అంతా ఒకే మాదిరిగా కనిపించాలి అని. అది శాస్త్ర ప్రకారం అది సరైనటువంటి అవగాహన కాదు. ఇక్కడ రమణ మహర్షి మనకి చెప్పారు, ఈ అజ్ఞస్య విజ్ఞస్య అంటే జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ ఈ విశ్వం ఉన్నది, విశ్వమస్తి అంటున్నాడు. అంటే జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కూడా విశ్వంలో ఉండేటటువంటి అనుభవాలని పొందుతారు, విశ్వాన్ని తప్పించుకోలేరు. జ్ఞాని అయ్యాడు కదా అని చెప్పి అతనికి శరీర బాధ లేకుండా పోవు, అలాగని ఎదురుగుండా ఉండేటటువంటి మనుషులు కనిపించకుండా ఉండరు. ఈ విషయం బాగా మనకి తెలియాలి. అయితే అతని మనోఫలకంలో ఈ విశ్వమంతా కూడా, అంటే ఆ జ్ఞాని యొక్క మనోఫలకంలో ఈ విశ్వమంతా కూడా మిథ్య, ఇది ఆత్మనైన నన్ను ఎటువంటి ప్రభావితం చేయలేదు అని ఆ రకమైనటువంటి నిష్టలో ఉంటాడు. అంతేగాని నా ఎదురుగుండా విశ్వం లేదు, విశ్వం యొక్క అనుభవం నాకు దొరకట్లేదు అనేటటువంటి విషయం జ్ఞానికి కూడా లేదు. జ్ఞాని అజ్ఞాని ఇద్దరికీ కూడా విశ్వం ఉంది. జ్ఞానికి విశ్వం వ్యవహార సత్యము, అజ్ఞానికి ఈ విశ్వం పారమార్థిక సత్యం, అదే అసలైనటువంటి సత్యం. ఇక్కడుండేటటువంటి సమస్త అనుభవాలు అది సంపూర్ణమైనటువంటి సత్యము, దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి ఆ వ్యత్యాసం. ఇప్పుడు ఈ విధమైనటువంటి ఈ విశ్వం అనుభవాన్ని ఇస్తుంది. ఈ విశ్వం ఇచ్చేటటువంటి అనుభవం జ్ఞానికి అజ్ఞానికి ఒకే మాదిరిగా ఉంటుంది అనే విషయం అది కప్పిపుచ్చి జ్ఞానికి విశ్వమంతా ఒకే మాదిరిగా ఉంటుంది అన్నట్టుగా అనేక కథలు ప్రచారంలో ఉంటాయి. మీరు కూడా వినే ఉంటారు. ఒక జంట, వాడు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగారు, ఇద్దరు జ్ఞానులుగా కీర్తింపబడ్డారు. వాళ్ళిద్దరూ నడుస్తున్నారట. ముందు ఆ భర్త నడుస్తున్నాడు, జ్ఞాని భర్త నడుస్తున్నాడు, జ్ఞాని భార్య వెనకాల నడుస్తోంది. నడుస్తుంటే ఆ జ్ఞాని భర్తకి ఆ నేల మీద ఒక వజ్రం ఒకటి కనిపించింది. ఆ వజ్రం కనిపించగానే అయ్యో భార్య ఇది చూసి దీని నుంచి భ్రమిస్తుంది అని చెప్పి ఏం చేశాడంటే తన కాలుతో దాన్ని తొక్కి ఆవిడ కనిపించకుండా చేశాడు. కనిపించకుండా చేస్తే ఆవిడ గమనిస్తోంది. ఇదంతా గమనించి ఆ భర్తను అడిగింట, ఏం చేస్తున్నావు అని. అప్పుడు భర్త మరి నిజం చెప్పాలి కదా, చెప్పాడు. ఇదిగో ఇక్కడ నా కాలి కింద ఒక వజ్రం ఉంది, ఆ వజ్రాన్ని చూస్తే నువ్వు కొంచెం చలించి దాని మీద మోజు పడతావేమో అని చెప్పి ఇటువంటి వ్యవహారం చేశాను, దాన్ని దాచాను కాలుతోటి, దాని కాలి కింద తొక్కి దాచాను అని చెప్పాట. అంటే వెంటనే ఆ జ్ఞాని భార్య ఇలా అందిట, ఇంకా నాకు ఆ వజ్రము గాజు అనేటటువంటి ఆ భేదం కనిపిస్తుందని అనుకుంటున్నావా, ఇంకా నాకు ఆ వజ్రం కనిపిస్తుంది అనుకుంటున్నావా అందిట. అనేసరికి
ఈ భర్త, ఈ జ్ఞాని భర్త అనుకున్నాడు, అయ్యో నాకు వజ్రం కనిపించింది, భార్యకు కనిపించలేదు అని వెంటనే ఆ భార్య వైపు తిరిగి ఆమెకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇటువంటి కథలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు జ్ఞానం అవగానే ఈ ప్రపంచం అంతా మారిపోతుంది, ప్రపంచంలో ఉండేటటువంటి వ్యత్యాసం ఏది కనిపించదు అనే ధోరణి ఉంటుంది మీకు. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఎటువంటి భేదాన్ని చూపించవు. మనసులో వ్యత్యాసం లేదంటే అది వేరే విషయం, అది దట్స్ ఎ వెల్కమింగ్ గెస్చర్. మనసులో ఎటువంటి భేదబుద్ధి పెట్టుకోకుండా ఉండడం. కానీ పంచ జ్ఞానేంద్రియాలు ఎటువంటి భేదాన్ని చూపించవు. కన్ను భేదాన్ని చూపించదు, చెవి భేదాన్ని వినిపించదు. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు అంతా కూడా ఏకత్వాన్ని చూపిస్తాయి అనేది ఇది తప్పుడు అవగాహన. దీనికి స్వామీజీ చెప్పారు, ఒక వజ్రాన్ని తెచ్చుకుని పక్కన గాజు ముక్కను తెచ్చుకుని రోజు చూస్తూ ఉండాలట. ఈ వజ్రము గాజు ఈ తేడా కనిపిస్తుందా లేదా? తేడా కనిపించినట్టయితే నేను ఇంకా అధ్యయనం చేయాలి, తేడా కనిపించినట్టయితే నేను జ్ఞానిని. ఈ విధమైనటువంటి టెస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది మనకి. అది సరైనటువంటి అవగాహన కాదు. ఇటువంటి అవగాహన నుంచి దూరంగా ఉండండి అంటూ ఈ రమణ మహర్షే మనకి చక్కగా ఇద్దరికీ ఈ విశ్వము ఉంది, ఆ విశ్వము ఇద్దరికీ సమానము అంటూ చెప్పుకొచ్చారు. అయితే జ్ఞానికి ఈ విశ్వము మిథ్య, అజ్ఞానికి ఈ విశ్వమంతా కూడా సత్యము. దృశ్యం జగదేవ సత్యం అంటాట ఎవరు? అజ్ఞాని. పరస్య అంటే జ్ఞాని ఏకం దృశ్య ఆశ్రయభూతం ఏవ సత్యం అంటే ఈ కనిపించేటటువంటి దృశ్యానికి అధిష్టానం ఏదైతే ఉందో ఆ అధిష్టానమే సత్యము. దీనికి ఉనికి ఏదిస్తుందో ఆ ఉనికి ఇచ్చేటటువంటి ఆత్మే సత్యము. ఈ కనిపించేటటువంటి ప్రపంచం మిథ్య అని ఆ జ్ఞాని యొక్క దృక్కోణం వేరేగా ఉంటుంది. అదే అజ్ఞాని యొక్క దృక్కోణం ఏముంటుంది? అజ్ఞాని యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది? ఈ దృశ్యం జగదేవ సత్యం, కనిపించేదంతా కూడా సత్యమే. ఎందుకంటే ఇది నాకు అనుభవాన్ని ఇస్తుంది, నాకు అనుభవంలోకి వచ్చేదంతా కూడా సత్యమే అనేటటువంటి ఆ ఆలోచనలో ఉంటాడు అజ్ఞాని. జ్ఞాని ఇది సత్యమే కానీ తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము, వ్యవహార సత్యము అంటే మిథ్య. దీని అధిష్టానం సత్యము. ఈ మిథ్యా ప్రపంచం యొక్క అధిష్టానము సత్యము. అది ఆత్మ, అది నా నిజస్వరూపము, అది పూర్ణమైనది అని ఆ రకమైనటువంటి నిష్ఠలో ఉంటాడు. అది దానికి ఎటువంటి రూపము లేదు, ఎటువంటి గుణాలు లేవు, అది అంతటా నిండి ఉంది. అదే సత్యము, అదే నిత్యము, అదే నా నిజస్వరూపము అని ఆ నిష్ఠలో ఉంటాడు. కాబట్టి ఈ అనుభవాన్ని జ్ఞాని కానీ అజ్ఞాని కానీ కాదు అని చెప్పలేడు. ఎలాగైతే ఆ కుక్క అద్దం ముందు నుంచినప్పుడు ఒక అనుభవం, అద్దంలో కనిపించే కుక్క అనుభవం అది సత్యము. అనుభవాన్ని మనం కాదంటలేదు, అనుభవం సత్యం కాదు అంటలేదు. అనుభవం సత్యమే కానీ తక్కువ స్థాయికి చెందిన సత్యము. కుక్క సత్యము, కుక్క ప్రతిబింబం కూడా సత్యమే. రెండు సత్యాలు ఉన్నాయి అక్కడ. కుక్క సత్యము ఇది ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి సత్యము, ఆ ప్రతిబింబ సత్యము తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము. ఆ మాదిరిగా ఇక్కడ నా యొక్క నిజస్థితి అంటే ఆత్మ, అది పారమార్థిక సత్యము. ఇక్కడ ఉండేటటువంటి జగత్తంతా కూడా వ్యవహార సత్యము, తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఇప్పుడు 21వ శ్లోకం చూద్దాం. విధి ప్రయత్నస్య చ కోపి వాదః తయోర్ద్వయోర్మూలమజానతాం స్యాత్ విధే ప్రయత్నస్య చ మూలవస్తు సంజానతాం నైవ విధిర్నయత్నః. విధేహే విధి ప్రయత్నస్య చ మానవ ప్రయత్నము, కహాపి వాదః కొన్ని వాదములు, తయోహో ద్వయోహో మూలం ఈ రెండిటికి మూలము.
ఎవరికి ఇటువంటి వాదన ఉంటుంది? అజానతాం స్యాత్, అంటే ఈ సత్యం తెలియని వారికి ఇటువంటి వాదన ఉంటుంది. విదేహే ప్రయత్నస్య, విధి యొక్క ప్రయత్నము, మూల వస్తువు దాని మూలస్థానము, విధి యొక్క తర్వాత మానవ ప్రయత్నం యొక్క మూల వస్తువు సంజానతాం అని తెలిసిన జ్ఞానికి నయేవ విధి, విధి కాని నయత్న, ప్రయత్నం కాని లేవు. విధి మానవ ప్రయత్నం యొక్క మూలము తెలియని వారికి వాటి గురించిన వాదోపవాదాలు ఉంటాయి. కానీ విధి యొక్క ప్రయత్నం యొక్క ఆ మూలాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానికి ఈ రెండూ లేవు. ఈ శ్లోకం ఇంతవరకు వచ్చినటువంటి ఆ ప్రవాహానికి కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ సాధారణంగా ఏం చెప్తారంటే ఈ శ్లోకాలన్నీ ఒక సమయంలో రాసినవి కాదు, ఇవి విడివిడిగా అనేక సందర్భాల్లో వచ్చినటువంటి శ్లోకాలు. తర్వాత వీటన్నిటినీ కాలానుగతంగా కూర్చిపెట్టారు అని ఒక వాదన ఉంది. ఇందులో రమణ మహర్షి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విధి తర్వాత మానవ ప్రయత్నము, రెండు విషయాలు ఉన్నాయి. మానవ ప్రయత్నం అంటే ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్లో, విధి అంటే ఫేట్. కొంతమంది ఇదిగో ఇదంతా కూడా ఆ ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ వల్ల జరుగుతోంది, మానవ ప్రయత్నం అనేది లవలేశం కూడా లేదు, అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు, నాహం కర్త హరిహి కర్త అంటారు కదా, అలాగా అంతా ఆ భగవంతుడే చేస్తున్నాడు, నేను కేవలం ఆయన ఆడించే మరబొమ్మను అన్నట్టుగా చెప్తూ ఉంటారు. దీన్ని విధి సంబంధించినటువంటి ఆలోచన, అంతా ఆ విధి ప్రకారం జరుగుతూ ఉంటుంది. నా యొక్క ప్రయత్నం ఏదీ లేదు, మానవ ప్రయత్నం అనేది లవలేశం కూడా లేదు అనేది ఒక వాదన. రెండో వాదన ఏమిటి? కేవలం ఇదంతా కూడా మానవ ప్రయత్నం కూడా ఉంది, మనిషికి కూడా తనంతటి తాను చేసేటటువంటి ఆ ప్రయత్నం ఉంది, అది శాస్త్రం చెప్తోంది అంటూ రెండో వాదన ఉంది. మానవ ప్రయత్నం అనేది లేదు, అసలు ఇదంతా ఎక్కడి నుంచో వేరే గ్రంథాల్లోంచి తీసుకొచ్చి దీంట్లో చొప్పించారు అని వేదాంతులు కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి అవగాహన కాదు. విధి మానవ ప్రయత్నం రెండూ కూడా శాస్త్రం చెప్పింది. విధి అంటే ఈ మన ప్రారబ్ధం, ఆ భగవంతుడు ఆ ఈశ్వరుడు మన ప్రారబ్ధాన్ని మనకిస్తాడు, ఆ ప్రారబ్ధం ప్రకారం మనకి ఇక్కడ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. కేవలం ప్రారబ్ధం ప్రకారమే జరిగితే ఇంకా మానవుడు ఉద్ధరించుకునేది ఏంటి? ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అని భగవద్గీతలో చెప్పాడు. ఉద్ధరేత్ అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఉద్ధరించుకోవడం ఎలా జరుగుతుంది? ఇదొక్కటే మనకి పనిచేస్తుంటే, మానవ ప్రయత్నం ఇసుమంత కూడా లేకపోతే అప్పుడు మనకి ఇక్కడ మనం ఉద్ధరించుకునేటటువంటి అవకాశం లేదు. భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో, ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఇది మానవ ప్రయత్నం ఉంటేనే ఇది ఈ రకమైనటువంటి వాక్యం వాడబడుతుంది. కాబట్టి భగవంతుడు మానవ ప్రయత్నాన్ని కూడా ఈ మనుష్య జన్మలో ఇచ్చాడు. ఇది కర్మభూమి అంటారు, ఇది కర్మభూమి కాబట్టి ఇక్కడ మానవ ప్రయత్నానికి అవకాశం ఉంది. వేరే లోకాల్లో ఈ మానవ ప్రయత్నానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ మనం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది మానవ ప్రయత్నంతో. అదే వేరే లోకాల్లో అయితే కేవలం భోగభూములు కాబట్టి అక్కడ మనకి మనం దిద్దుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు. ఈ విధంగా విధి మానవ ప్రయత్నము, విధే ఉంది, విధి 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 అంటూ మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. మానవ ప్రయత్నం ఏం లేదండి, అంతా భగవంతుడే చేస్తూ ఉంటాడు. అంటే మరి ఇప్పుడు మనం ఉద్ధరేది ఆత్మానం అంటే అది ఆ ఉద్ధరించుకోవడానికి కూడా మనకి మన యొక్క ఈ ప్రారంధంలో రాసి పెట్టి ఉంటుంది. కాబట్టి విధే సూచిస్తుంది. నువ్వు ఈ వేదాంతం నేర్చుకుంటున్నావు అంటే నీ విధిలో ఉంది, అది నీ జాతకంలో ఉంది, నీ యొక్క ప్రారంధంలో ఉంది కాబట్టి నువ్వు చేస్తున్నావు. అంటే వీళ్ళు అంటారు మనుష్య ప్రయత్నం వల్లే ఆ విధి ఏర్పడుతుంది, కాబట్టి మనుష్య ప్రయత్నమే గొప్పది అంటారు. మనుష్య ప్రయత్నం గొప్పది అంటే ఇప్పుడు నువ్వు మనుష్య ప్రయత్నం చేయడానికి కూడా కారణం ఇంతకు ముందు నువ్వు చేసుకున్నటువంటి విధి. అంటే వీడంటాడు లేదు ఆ ఇంతకు ముందు చేసుకున్న విధికి కారణం దానికి ముందు చేసుకున్నటువంటి మానవ ప్రయత్నము. ఏ విధంగా మానవ ప్రయత్నం గొప్పదంటే విధి గొప్పది అంటూ వాదోపవాదాలు ఉంటాయి. ఏది ముందు అని చెప్పడం కష్టం, ఎందుకంటే ఆ సృష్టి ముందుకు వెళ్తే
ఏది ముందు వచ్చిందో, మానవ ప్రయత్నం ముందు వచ్చిందా, విధి ముందు వచ్చిందా అనేది చెప్పడం కష్టం. అసలు మానవ జన్మ ఉందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ వాదన ఇది ఎవరికి ఉంది అంటే ఇది అజ్ఞానులకు ఉంది. విధి మానవ ప్రయత్నం అనేటటువంటి వాదన, ఈ విధి మానవ ప్రయత్నం అనేటటువంటి వాటి మూలం ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ తెలియని వాడికి ఇటువంటి వాదన ఉంటుంది. అంతేగాని ఆత్మ గురించి తెలిసిన వాళ్ళకి విధా మానవ ప్రయత్నమా అనేటటువంటి ఈ ప్రశ్నే ఉదయించదు. శాస్త్రం ఏం చెప్తుందంటే విధి అంటే ఆ భగవంతుడు యొక్క ఆనుకూల్యత ఉండాలి, తర్వాత మానవ ప్రయత్నం ఉండాలి. ఈ రెండూ ఉంటేనే మనం ముందుకు పోగలము అంటూ చెప్తుంది. దానికి ఉదాహరణ ఆ కొండ మీద ఎక్కేటటువంటి రైలు ఉంటుంది. ఆ ఊటీ వైపు వెళ్ళినట్టయితే, ఊటీ కానీ నైనిటాల్ కానీ వెళ్ళేటట్టయితే ఆ కొండ మీద ఎక్కేటటువంటి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్కి 2 ఇంజన్లు ఉంటాయి, ముందు ఒక ఇంజను, వెనకాల ఒక ఇంజను. ముందు ఇంజన్ లాగుతూ ఉంటుంది, వెనకాల ఇంజన్ తోస్తూ ఉంటుంది. ఈ 2 ఇంజన్ల సహకారంతో అది కొండ ఎక్కుతుంది. ఈ విధంగా కొండ ఎక్కాలంటే 2 ఇంజన్లు ఎలా సహకారం చేయాలో ఆ విధంగా విధి మానవ ప్రయత్నము 2 అవసరము అంటుంది శాస్త్రం. కేవలం విధి మాత్రమే లేదు, కేవలం మానవ ప్రయత్నం మాత్రమే లేదు. అయితే కొంతమంది వేదాంతులు కూడా మానవ ప్రయత్నం లేదండి, కేవలం విధే ఇక్కడ పనిచేస్తోంది అంటూ చాలా తీవ్రంగా వాదిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క బోధలో కూడా అది చొప్పిస్తూ ఉంటారు. అది సరైనటువంటి విషయం కాదు. అదే ఇక్కడ రమణ మహర్షి చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇక్కడ ఈ విధి తర్వాత మానవ ప్రయత్నము, ఈ రెండిటి యొక్క వాదన, అది ఇదే సత్యము ఆ రెండోది కాదు అనేటటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదన కేవలం అజ్ఞానులు మాత్రమే చేస్తారు. ఈ రెండిటి యొక్క మూలము అంటే విధి మానవ ప్రయత్నము 2 కూడా వ్యవహారంలోనే జరుగుతున్నాయి, 2 కూడా మిథ్యే. రెండిటికి ఉనికినిచ్చేటటువంటి ఆత్మ సత్యము, ఆ మూల వస్తువు తెలిసినటువంటి ఆ జ్ఞానికి విధి లేదు, ప్రయత్నము లేదు. ఎందుకంటే విధి ప్రయత్నము ఈ 2 కూడా ఇవి అహంకారం ఉంటేనే ఉంటాయి, అంటే కింద స్థాయిలో సత్యం. కాబట్టి ఆ పై స్థాయిలోకి వెళ్తే విధి లేదు, మానవ ప్రయత్నము లేదు. అందుకని ఈ రకమైనటువంటి చర్చలు మీరు పెట్టుకోవద్దు. కేవలం విధే ఉంటుంది, మానవ ప్రయత్నం ఉండదు, లేదా కేవలం మానవ ప్రయత్నం ఉంటుంది, విధి ఉండదు, ఈ రకమైనటువంటి వాదన వద్దు. ఈ మానవ ప్రయత్నమే ఉంటుంది, విధి లేదు అనేది దేవుని నమ్మని వాళ్ళు చేస్తూ ఉంటారు. అది కొంచెం అది గర్వపూరితంగా ఉంటుంది, యారగెంట్గా ఉంటుంది. అంటే వాడు తన సొంత ప్రయత్నం వల్ల చాలా జీరో నుంచి బాగా పెద్ద బిజినెస్ మ్యాన్, లేకపోతే ఒక పెద్ద విజయాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. తన స్వయం కృషితోటి పైకి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి దేవుడు అక్కల్లా, దేవుడు వల్ల రాలేదు, ఇది కేవలం నా స్వయం కృషి వల్లే వచ్చింది, దేవుడు నేను నమ్మను అంటాడు. ఈ విధి అనేది ఏది లేదు, ఇది కేవలం నా స్వయం కృషి వల్లే వచ్చింది అంటాడు. అతను కూడా చాలా కష్టాలు డక్కాముక్కీలు తింటాడు, అయినా కూడా దేవుడు లేడు, వాటినన్నింటినీ నేను అధిగమించాను అంటాడు. ఇది కేవలం మానవ ప్రయత్నమే ఉంది, విధి లేదు అనే వాదన. కేవలం విధే ఉంది, మానవ ప్రయత్నం లేదు అనేది మరొక తీవ్రవాదం. రెండు తీవ్రవాదాలు ఎవరితోనూ మనం పెట్టుకోలేం. ఈ కేవలం మానవ ప్రయత్నం వల్లే జరుగుతుందనే వాడితోనే వాదించలేరు, కేవలం విధే కరెక్టు మానవ ప్రయత్నం లేదు అనే వాడితోటి వాదించలేరు. శాస్త్రం చెప్పేది విధి మానవ ప్రయత్నం 2 ఉన్నాయి, రెండిటి యొక్క ఆ కలయిక వల్లే మీ యొక్క విజయం అనేది నిర్ణయించబడుతుంది అని శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి విధే ఉంటుందా లేదా ఈ మానవ ప్రయత్నం మాత్రమే ఉంటుందా అనేది ఆ వాదన కేవలం అజ్ఞానులకు మాత్రమే ఉంటుంది. జ్ఞానికి వీటి మూలమైనటువంటి ఆత్మ దృష్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞాని ఆ ఆత్మ గురించే చింతన చేస్తాడు తప్పితే విధి ముఖ్యమా లేకపోతే ఈ మానవ ప్రయత్నం ముఖ్యమా అనేది చూడడు.
దీన్ని మానవ ప్రయత్నాన్ని మతి అంటారు తమిళంలో. విధ మత అని పెద్ద వాదన జరుగుతూ ఉంటుంది తమిళనాడులో. స్వామీజీ దాని గురించి చాలా చక్కగా చెప్పారు. విధ మత అని విధి 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 అంటూ ఉంటారు ప్రతిదానికి. మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదిగో నా విధిలో ఉంది, నా యొక్క ఇదిగో ఈ జాతకంలో ఉంది, కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి లేదు, దీనికి పరిష్కారం నేను చూడను అనే ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో ఉంటారు. ఎందుకంటే మానవ ప్రయత్నం చేయకూడదు. వాడు పుట్టాడు కష్టాల్లో ఉంటాడు కానీ ఇదిగో ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను అనుభవించాలి, దీని పరిహారం నేను ఆలోచించకూడదు, ఈ రకమైనటువంటి మూర్ఖత్వంతో ఉంటారు. ఇంకొక తీవ్రమైన వాదం ఏంటంటే ఇదిగో ఇదంతా నా ప్రయత్నం వల్లే వచ్చింది, దేవుడు అనేది లేదు, ఊరికే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, ఇంకో ఈ గ్రంథాలు చదవడం, ఈ రకమైనటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోవడం, ఇదంతా కూడా మీ కాలయాపన తప్పితే మీకు ఒరిగేదేమీ లేదు, నన్ను చూసి నేర్చుకోండి, దేవుడు అనే మాట ఎత్తకుండా ఇదిగో ఇంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను, కాబట్టి కేవలం మానవ ప్రయత్నమే ఉంది, విధి అనేది ఏదీ లేదు అంటూ నాస్తికవాదం ఒకటి ఉంది. ఈ రెండూ తప్పే. కాబట్టి శాస్త్రం చెప్పినట్టుగా రెండూ ఉన్నాయి, విధి ఉంది, మానవ ప్రయత్నము కావాలి. ఈ రెండిటి యొక్క మేలు కలయిక వల్లే మన యొక్క విజయం అనేది ఉంటుంది. అయితే ఈ విధి తర్వాత మానవ ప్రయత్నం అనేది ఈ రకమైనటువంటి వాదన కేవలం అజ్ఞానులకు మాత్రమే ఉంటుంది. జ్ఞానికి విధి మానవ ప్రయత్నము రెండిటి యొక్క మూలమైనటువంటి ఆత్మదృష్టి ఉంటుంది కాబట్టి అతనికి విధి లేదు, అలాగని ప్రయత్నము మానవ ప్రయత్నము కూడా లేదు. అతని దృష్టి ఎప్పుడు వాటి అన్నిటికీ మూలమైనటువంటి ఆ ఆత్మ మీదే అతని దృష్టి కేంద్రీకృతం అవుతుంది కాబట్టి అతనికి ఎటువంటి చింతన లేదు. ఎప్పుడు ఆ ఆత్మ మీదే అతని దృష్టి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. నందతి 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 ఏవా అని ఆ విధమైనటువంటి ఆనందంలో ఉన్నాడు. ఇంకా దీని గురించినటువంటి ఈరోజు చెప్పుకున్న ఈ పాఠం గురించిన ఒక చిన్న కథ చెప్పుకుని ముగిద్దాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఒక అతనికి 4 భార్యలు ఉండేవారు. అతను మొదటి భార్యను అసలు పట్టించుకునేవాడు కాదు, రెండో భార్యను కొంచెం పట్టించుకునేవాడు, మూడో భార్య అంటే మురిపం, 4వ భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆయనకు అవసాన దశ వచ్చింది. 4 భార్యలను పిలిచి, నేను మరణించే సమయం ఆసన్నమైంది, మీరెవరైనా నాతో వస్తారా అని అడిగాడు. 4వ భార్య, నన్ను క్షమించు, నేను నీతో రాలేను అని చెప్పేసింది. 3వ భార్య, నీ మరణాంతరం నాకీడైన జోడీని వెతుక్కుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పింది. 2వ భార్య, నిన్ను శ్మశానం వరకు సాగనంపుతాను, ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది అంటూ చెప్పింది. మొదటి భార్య, నువ్వు నాకెప్పుడూ ప్రేమే, నిన్ను విడిచి నేనుండను అంది. ఇప్పుడు ఈ భార్యలు ఎవరో చూద్దాం. 4వ భార్య స్థూల శరీరం, అది దహనమైపోతుంది మరణాంతరం, జీవితం మరణం తర్వాత రాదు. 3వ భార్య అతను సంపాదించుకున్న సంపద ఆస్తి కూడా రాదు సరికదా, మరొకరి సొంతం అవుతుంది. మనిషి జీవించినంతకాలం సంపద ఆస్తి గురించిన వెంపర్లాట ఇంతా అంతా కాదు. 2వ భార్య బంధువులు స్నేహితులు, వీరు శ్మశానం వరకు వస్తారు. మొదటి భార్య ఆత్మ, అంతటా ఆత్మ సన్నిధిలోనే జరుగుతుంది కనుక ఎవరూ దీన్ని విడిచే ప్రసక్తే లేదు. కానీ మనం జీవించి ఉన్నంతకాలం ఆత్మ చింతనే మనకుండదు, అనాత్మతోటే మమేకమై ఉంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.